నెల్లూరు జిల్లాలో ఏర్పాటైన జీవన ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల గత 7-8 ఏళ్లుగా రైతులకు సేవలందిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రం నుంచి సహజ ఎరువుల నాణ్యత నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రైతుల్లో కొరవడిన అవగాహనతో పూర్తిస్థాయిలో సేవలను వినియోగించుకోని పరిస్థితి ఏర్పడింది. నెలకు 3000 నమూనాలకు పైగా పరీక్షలు చేసే స్థాయి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏడాదికి 1000 శాంపిల్స్ మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. అయితే రోజురోజుకు సహజ, సేంద్రియ సాగు విధానాల పట్ల రైతులు మొగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రయోగశాల నుంచి సేవలను పొందాల్సిన అవసరం ఉందంటూ అధికారులు చెబుతున్నారు. ఈ బయో అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ 2015-16 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఈజ్ ద ఓన్లీ వన్ ల్యాబ్ ఫర్ క్వాలిటీ టెస్టింగ్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. 2017-18 నుంచి ఇక్కడ అనాలిసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. సేంద్రియ పద్ధతుల్లో చేసేటప్పుడు బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఉత్పత్తి చేసినా ఇందులో రసాయనాలు కలిపి ఎక్కువగా అమ్ముతున్నారు. ఇటువంటి రసాయనాలు కలిపి సరిగ్గా లేని ఈ యొక్క ఫర్టిలైజర్స్ని క్వాలిటీ ఎస్టిమేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో 2017-18లో ఈ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2023లో ల్యాబ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్గా ఇక్కడ మనము ఈ సేంద్రియ ఎరువులు, ఈ జీవన ఎరువుల యొక్క నాణ్యత నిర్ధారణ ఇక్కడ చేయడం జరుగుతోంది. 2017-18 నుంచి డే బై డే ఇటువంటి టెస్టులు చేస్తూ ప్రతి సంవత్సరము టెస్టింగ్ యొక్క కెపాసిటీ పెంచుకుంటూ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనాలిసిస్ చేయడం కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాము. సేంద్రియ పద్ధతిలో తయారు చేసేటువంటి ఎరువులని వాళ్ళు అమ్మాలంటే ఈ ల్యాబ్లో ఒకసారి టెస్ట్ చేసి దాంట్లో క్వాలిటీ బాగుంది అని నిర్ధారించుకున్న తర్వాతనే మనము మార్కెట్లో దాన్ని అమ్మడం జరుగుతుంది. రైతులు వాళ్ళ ఓన్గా ఒక యూనిట్ స్టార్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఒక ట్రేడ్ శాంపుల్ లాగా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క శాంపుల్ని ఒక లైసెన్స్ తీసుకుని వాళ్ళు అమ్మాలా అనుకున్నప్పుడు వాళ్ళ శాంపుల్ని మాకు పంపించినప్పుడు ఆ పర్టికులర్ బ్యాచ్లో ఉండాల్సినటువంటి మోతాదులో ఉన్నాయా లేదా అంతకంటే తక్కువ ఉన్నాయా అనేది నిర్ధారించి వాళ్ళకు పంపుతున్నాము. అలాగే బయో ఫర్టిలైజర్స్ శాంపిల్స్లో కూడా దానికి ఉండాల్సినటువంటి జీవన ఎరువులు యొక్క కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ కూడా లేనప్పుడు కూడా వాటిని నాన్ స్టాండర్డ్గా డిసైడ్ చేసినప్పుడు అవి ఫర్దర్గా అమ్మడానికి లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం బాగా ఎక్కువగా ప్రాచుర్యం వచ్చేసరికి ఈ రసాయన ఎరువులు తగ్గించాలా, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలనేటప్పటికీ ఇందులో కూడా కల్తీలు ఎక్కువైపోయినాయి. ఇటువంటి కల్తీలని అరికట్టడానికి ఈ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ మన స్టేట్ మొత్తానికి ఈ నెల్లూరులోనే ఉంది. ఇది ఇప్పుడు ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ప్రాసెస్లో కూడా వెళ్తున్నాము. ఈ ఒకసారి ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ప్రాసెస్లో 1 or 2 monthsలో కానీ ఓకే అయిన తర్వాత ఈ ఎన్ఏబిఎల్ స్టాండర్డ్స్తో మేము వాళ్ళకి క్వాలిటీ టెస్టింగ్ యొక్క రిపోర్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. బయో ఫర్టిలైజర్ శాంపుల్కి అయితే 500 రూపాయల దాకా కలెక్ట్ చేస్తాము. మామూలుగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే 1000 రూపాయలు, మొత్తం పోషకాలన్నీ టెస్ట్ చేయాలంటే 1500 రూపాయలు. మనకు ల్యాబ్ అకౌంట్కి వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి శాంపుల్ తెచ్చిచ్చినా పర్లేదు. ఇది ఓన్లీ ప్రైవేట్ శాంపుల్స్కి మాత్రమే డబ్బులు కలెక్ట్ చేస్తాం. అదే మన వ్యవసాయ అధికారులు ఏదైనా ఒక షాప్లో ఇలాంటి ఎరువులు అమ్ముతున్నారని తెలిసినప్పుడు వాళ్ళు ఆ శాంపుల్స్ని తీసి కోడింగ్ సెంటర్ పంపించినప్పుడు డీకోడ్ అయ్యి శాంపుల్ కోడింగ్ సెంటర్ నుంచి మాకు కానీ శాంపుల్ వస్తే మేము ఇక్కడ వాళ్ళు తయారు చేసిన నాణ్యత ఉందా లేదా నిర్ధారించి తిరిగి పంపుతాం. ఆ కన్సర్న్ వాళ్ళకి ఇది ఓకే స్టాండర్డ్గా ఉందా, నాన్ స్టాండర్డ్ ఉందా అని పంపిస్తున్నాము. దానికి ఎటువంటి అమౌంట్ కలెక్ట్ చేయం. ఫార్మర్ రిక్వెస్ట్ శాంపుల్, ఫార్మర్ ఎక్కడైనా డబ్బులు పెట్టి ఒక షాప్లో కొనుక్కున్న తర్వాత అందులో సరిపడ పోషకాలు ఉన్నాయా లేదా అని అతనికి డౌట్ వచ్చినప్పుడు అతను మనకు తెచ్చిచ్చినప్పుడు కూడా చేస్తాం. ఫార్మర్ రిక్వెస్ట్ శాంపుల్ అయితే ఫ్రీ, అయితే అతను రిసిప్ట్ అన్నీ ఉండాలి. సేంద్రియ ఎరువులను విక్రయించే రైతులు తమ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.